ఎంపీ స్థానంతో పాటే పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. చిత్తూరు ప్రజలు తన పట్ల చూపిస్తున్న ఆదరణ ఎంతో సంతోషం కలిగిస్తోందంటున్న ప్రసాదరావుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. చిత్తూరు నగరం పసుపుమయమైంది. ఈవేళ చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నామినేషన్ పురస్కరించుకుని నగర వీధుల గుండా పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, ఇతర ఎమ్మెల్యే అభ్యర్థి అంతా కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం నామినేషన్ పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రయత్నిద్దాం. సార్, ఎట్లుంది? దాదాపు మీరు 7 నియోజకవర్గాలు కూడా బాగా పర్యటించారు. అన్ని చోట్ల నుంచి ఎలా రెస్పాన్స్ ఉంది? చాలా బాగుందండి. అన్నీ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. అన్ని నామినేషన్లకి 40,000 నుంచి 50,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది అదే ఇండికేషను. అట్లాగే రాష్ట్రం మొత్తం ఇట్లాగే ఉంది. వీటంతటికీ కారణం మీరు అనుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత అని అంటున్నారు. నేను దాన్ని ఒప్పుకోను. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, భువనేశ్వరి గారు చేసిన కృషి, తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్, ఉన్న క్యాడర్ని ఉత్తేజపరిచారు. ఈ స్ట్రెంగ్త్తో ఉన్నాం. ఒకవేళ ఆయన వ్యతిరేకత ఉంటే వన్ సైడ్ ఎలక్షన్ అవుతుంది, స్వీప్ అయిపోతుంది. అదే జరగబోతుంది. అంటే నిజానికి మీరు ఒక దశలో బాపట్ల టికెట్ ఆశించారు, కానీ టీడీపీ చాలా బలంగా ఉన్న చిత్తూరు ఎంపీ సీటు మీకు దక్కింది. ఫస్ట్ ఆ ప్రశ్న విన్నప్పుడు ఆయన నుంచి మీకు ఎట్లాంటి ఆనందం లభించింది? నాకు ఆనందం ఏం లేదండి. బాపట్ల అడిగాము, వీలు కాదన్నారు. సరే, వీలు కాబట్టి మంచిదే సార్ అన్నాను. కాదు, మీరు చిత్తూరుకి రండి, ఇది కొంచెం బ్యాక్వర్డ్, ఇది మీలాంటి వాళ్ళు ఇక్కడ వస్తే, బ్యూరోక్రసీ నుంచి వస్తే మేము కొంచెం బాగా డెవలప్ చేయొచ్చు, ఆ దృష్టితో మీరు ఇక్కడ వస్తే బాగుంటుందని అడ్వైజ్ చేశారు. నాకు ఆయన రిక్వెస్ట్ చేయలే, అడ్వైజ్ చేశారు. అడ్వైజ్ వినటం నా బాధ్యత, వినకపోవడం నా బాధ్యత. నేను ఆయన అడ్వైజ్ విన్నాను, వచ్చాను, అంతే. ఇక్కడ తిరిగినప్పుడు మీకు ఏమనిపించింది సార్? చాలా బాగుంది. నేను వచ్చి అనగానే బ్రహ్మరథం పట్టారు ఇక్కడ. నేను కూడా ముందు అనుకున్నా ఏంటి ప్రసాదరావుకి ఇంత పాపులారిటీ ఉందని. తర్వాత నెక్స్ట్ మినిట్ అర్థమైంది, ప్రసాదరావు కాదు వెంకన్న పెట్టినా కూడా ఇదే వచ్చింది ఇక్కడ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ బాగుంది, తెలుగుదేశం బాగుంది. ఇది మొత్తంగా టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు చాలా క్లారిటీగా చెప్తున్నారు. మొత్తం తాను చిత్తూరు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించాను, ఎక్కడా కూడా టీడీపీ అంటే కూడా బ్రహ్మరథం పడుతున్నారు, తప్పనిసరిగా ఇక్కడ విజయం సాధిస్తామని చెప్తున్నారు. అట్లే కాకుండా అధికారులు కూడా అతిక్రమించి ప్రవర్తించకూడదంటూ కూడా ఈ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. తప్పనిసరిగా భారీ విజయాన్ని ఇక్కడ నమోదు చేస్తామని కూడా ఎంపీ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, చిత్తూరు.